వాక్యం పట్ల ఆసక్తితో దేవుని మాటలు వినడానికి వేచి ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రేరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుడంటే ఎవరు? ఆయన నిజంగా జీవం కలిగిన వారేనా? ఆయన చేతుల్లో ఎవరు పడతారు? పడితే ఎలా ఉంటారు? మనం చదువుకున్న ఈ వచనాన్ని 4 భాగాలు చేసుకొని మాట్లాడుకుందాం. ఒకటి, దేవుడెవరు? ఆయన జీవం కలిగిన వారేనా? ఆయన చేతుల్లో ఎవరు పడతారు? పడితే ఏమవుతారు? ముందుగా దేవుడు అంటే నిర్మించేవాడు, నడిపించేవారు, నాశనము కూడా చేసేవారే దేవుడు అని నేర్చుకున్నాం. ఇంకా మనకు తెలిసిన విషయాలు ఏంటి అంటే దేవుడు అంటే ఆత్మ అని, ఆయన ఒక శక్తి అని మనకు తెలుసు. అలాగే మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఒక మాట చూద్దాం. మీ అందరికీ పరిచయమైన వచనాలే ఈరోజు కనిపిస్తాయి. ఈరోజు పాఠం కేవలం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే. ఒక మాట చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడెవరు అంటే ఈ వచనం చాలా విషయాలు చెప్పింది. దేవుడెవరు అనే ప్రశ్నకు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చాలా సమాధానాలు ఇచ్చింది. వాటిలో ఒకటి, దేవుడెవరు అంటే తండ్రి అని చెప్పింది. దేవుడెవరు అంటే ఆయన ఒక్కరే అని చెప్పింది. దేవుడెవరు అంటే ఆయన అందరికీ పైగా ఉంటారు అని చెప్పింది. దేవుడెవరు అంటే ఆయన అందరిలోనూ ఉంటారు అని చెప్పింది. అంటే అందరికీ పైగా ఉండాలి, అందరిలోనూ ఉండాలి, అందరికీ తండ్రి ఉండాలి, ఆయన ఒక్కడే ఉండాలి. ఆయనే దేవుడు. అందరికీ పైన అంటే వెనకకు ఇప్పటి నుండి మనం వెనక తరాలకు వెళ్ళిపోతే, మొదలకు వెళ్తే, అక్కడి నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా చివర ఎక్కడ ఆగుతుందో ఆ చివరి పర్సనే దేవుడై ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు మనల్ని తీసుకుందాం. నేనున్నాను, నేను నా తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, అలా వెనక్కి వెళ్తే భూమి మీద మనకు కనిపించే మొట్టమొదటి మనిషి ఆదాము గారు. మరి ఆదాము గారికి తండ్రి ఎవరు అంటే మనకి లూకాసు వార్త 3:38 మనం చూస్తాం కదా, ఆదాము దేవునికి కుమారుడు. ఇక్కడ వెంటనే మనకు ఒక సందేహం వస్తుంది. తండ్రి అంటే ఎవరు? దేవుడంటే ఎవరు? తండ్రి అంటే ఎవరు? దేవుడంటే ఎవరు? ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 పదాలు మనం చిన్నప్పటి నుంచి పలుకుతూనే ఉన్నాం. చిన్నప్పటి నుండి పలుకుతున్నాము. చిన్నప్పటి నుండి ముగ్గురిని తండ్రులు అంటున్నాం, ముగ్గురిని దేవుళ్ళు అంటున్నాం, ఏదేదో చేసేస్తున్నాం. కానీ రాత్రి ఒక్కసారి ఆలోచన చేద్దాం. చాలామందికి తెలిసిన విషయమే, అయినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడెవరు అంటే అందరికీ పైగా ఉండాలి, అందరిలోనూ వ్యాపించి ఉండాలి. అందరిలో వ్యాపించి ఉన్నది ఏంటి అంటే, దేవుడు మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారిని చేసినప్పుడు తనలోని ఆత్మను ఆదాము గారిలోనికి ఊదారు. మనం ఆదికాండం 2:7 చూస్తాం కదా, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ ఆదాము గారిలోనికి ఊదిన ఆత్మ ఆదాము గారు మొదలుకొని నేటికి జన్మిస్తున్న ప్రతి ఒక్కరిలో వ్యాపిస్తూనే ఉంది. అందుకే మనుషులంతా దేవుని స్వరూపాలు. ఎందుకంటే స్వరూపము అంటే బాహ్య రూపం కాదది, ఆత్మరూపం. దేవుడే ఆత్మ. ఆ దేవుడు ఆదాములోనికి ఊదినది ఆత్మ. ఆదాము నుండి ఇప్పటి వరకు అందరిలోనికి వస్తున్నది ఆత్మ.
కాబట్టి దేవుడు అంటే ఎవరు అంటే అందరికీ పైనుండాలి, అందరిలోనూ వ్యాపించి ఉండాలి. ఎవరాయన అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎవరు అంటే బైబిల్ గ్రంథం చెప్పింది ఆయన పేరు యెహోవా అని. ఆయన పేరు యెహోవా అని. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము, చాలా వచనాలు ఉంటాయి కానీ ఒక్క వచనం చూసుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో చివరి మాట. 18వ వచనంలో చివరి మాట, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. దేవుడు ఎవరు అంటే నేను తప్ప ఎవరూ లేరు, నా పేరు యెహోవా అని చెప్తున్నారు ఆయన. దేవుడు ఎవరు అంటే మనందరికీ తండ్రిని, మనందరికీ పైనున్నవారని, అందరిలోనూ వ్యాపించి ఉన్నవారని, ఆయన పేరే యెహోవా అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇదే విషయాన్ని దేవుడు మాత్రమే చెప్పారా? దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారా అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట, మధురమైన మాట బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. నిజంగా ఈ మాట సర్వసత్యాన్ని తెలుసుకోవాలి అనుకునే వారికి వజ్రపు తునుక లాంటిది. చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినమున తిరిగి లేపబడిన తరువాత శిష్యులు సమాధి దగ్గరకు వచ్చారు చూడడానికి. వాళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. ఆ వచ్చిన వారిలో మగ్దలేనే మరియ గారు ఒకరు. వారు వచ్చేటప్పటికి సమాధి ఖాళీగా ఉంది, ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అని చాలా కంగారులో ఉన్నారు వాళ్ళంతా. ఆ సమయంలో మగ్దలేనే మరియ గారు చాలా ఏడుస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగినప్పుడు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంటనే మరియా అన్నారు. ఆ మాట వినగానే ఆయన గుర్తుపట్టారు ఆమె. వెంటనే రబ్బూని అనగానే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మగ్దలేనే మరియ గారితో చెప్పిన ఒక అద్భుతమైన మాట ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు అంటే, మరియా నన్ను ముట్టుకుంటావేమో, ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, వెళ్ళబోతున్నాను. కానీ లోపు నువ్వు ఒక పని చెయ్యి, నా శిష్యుల దగ్గరకు వెళ్ళి ఈ సంగతి చెప్పు. ఏమని అంటే, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, మనకు తండ్రి ఎవరో యేసుక్రీస్తు కూడా తండ్రి ఆయనే. మనకు దేవుడు ఎవరో యేసుక్రీస్తు కూడా దేవుడు ఆయనే. జనరల్గా యేసుక్రీస్తుని దేవుడని ఆగిపోయాం, కానీ బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరు అని అడిగితే యేసుక్రీస్తు వారే చెప్తున్న మాట, మీకు నాకు తండ్రి అయినవాడు, మీకు నాకు దేవుడు, ఆయనే యెహోవా అని చెప్పారు. సో దేవుడు ఎవరు అంటే, మనకెవరి తండ్రో, యేసుక్రీస్తుకి ఎవరు తండ్రో ఆయన దేవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తులోనూ వ్యాపించి ఉన్నారు, ఆదాము గారిలోనూ వ్యాపించి ఉన్నారు, ఈరోజు మనలోనూ వ్యాపించి ఉన్నారు, మన తర్వాత వచ్చే జనరేషన్ వారిలో కూడా వ్యాపించి ఉంటారు. అంటే సర్వలోకము విస్తరించి ఉన్నవారే దేవుడు, ఆయనే యెహోవా, ఆయనే అందరికీ తండ్రి. కాబట్టి మొదటి మాట, దేవుడు ఎవరు అంటే మనందరికీ పైగా ఉన్నవాడు. వాస్తవంగా మనకంటే పైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారికి పైన తండ్రి ఉన్నారు. ఇదే విషయాన్ని పౌలు గారు చెప్తారు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఒకసారి ఆ మాట చూసుకుందాం, సందర్భం వచ్చింది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం.
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. స్త్రీకి పురుషుడు శిరసట, స్త్రీకి పురుషుడు శిరసట, పురుషుడికి శిరస్సు క్రీస్తట, క్రీస్తుకు శిరస్సు దేవుడట. అంటే కింద నుండి మనం వెళ్తే స్త్రీ శిరస్సు అంటే దేహంలో పై భాగమే శిరస్సు. అంటే స్త్రీకి పైన ఉన్నది పురుషుడైతే, పురుషునికి పైన ఉన్నది క్రీస్తు అయితే, క్రీస్తుకు కూడా పైన ఉన్నది దేవుడు. అంటే స్త్రీకి పైన ఉన్నది దేవుడే, పురుషునికి పైన ఉన్నది దేవుడే, క్రీస్తుకి పైన ఉన్నది దేవుడే. అంటే అందరికీ పైగా ఉన్నది ఎవరు అంటే దేవుడు, ఆయనే తండ్రి, ఆయన పేరే యెహోవా. బాగుంది. మరి ఈయన జీవం కలిగిన వారేనా? రెండవ మాట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని చదువుకున్నాం కదా. దేవుడు ఎవరంటే అందరికీ పైన ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించున్నారని చదువుకున్నాం. మంచిది. మరి ఈయన జీవం కలిగిన వారేనా? ఆయనలో జీవముందా? ఈ విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఆయనకు జీవముందో లేదో ఒక మాట మనం చూడగలిగితే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రమాణం చేయాలి అంటే, లేదా తను నమ్మిన విషయాన్ని ఎదుటి వారికి చెప్పాలి అంటే, లేదా తాను ఊహించిన సంగతి జరిగిందో లేదో తెలుసుకోవాలి అంటే, ఇలా ఏ సందర్భంలోనైనా ఎక్కువ శాతం వాడినది ఏంటి అంటే జీవము గల దేవుడు అనే పదం వాడుతూ వచ్చారు. మనకి బాగా సుపరిచితమైన వచనం మీకు ఒకటి చూపిస్తాను నేను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గారిని సింహపు బోనులో వేశారు. అప్పుడు రాజు పిలుస్తున్నారు దానియేలు గారి దగ్గరకు వచ్చి ఉదయాన్నే. ఏమని? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఏమని పిలుస్తున్నారండి? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలుస్తున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు జీవము కలిగిన వారు, జీవాధిపతి. ఒకటి కాదు, మీ తర్వాత సెర్చ్ చేయండి, కొన్ని వందల రిఫరెన్స్లు ఉన్నాయి. జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు అని. ఏది చెప్పాలి అన్నా జీవము గల దేవుని పేరట నీ కానపెట్టుచున్నాను. మరొక ప్రాముఖ్యమైన మాట మీకు చూపిస్తాను దావీదు గారి జీవితంలో. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనము. దావీదు గారు ఇలా అంటున్నారు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడెంత? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు అంటే దేవుని పేరును ప్రస్తావించాలి అంటే వారి మాటల్లో దేవుని కంటే ముందొచ్చే పదం జీవము కలిగిన దేవుడు అనే మాట. మరో మాట చూద్దాం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో, జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ. దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పలుకుతున్న మాట జీవము గల దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవుని పిల్లలను దూషించడం అంటే దేవుని దూషించడమే అంటూ, ఆ దేవుడు ఎవరు అంటే జీవము కలిగిన వారు అనే పదాన్ని వాడుతూ వచ్చారు. మరో మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ చరణంలోని 3వ లైన్, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఏమంటున్నారంటే కీర్తనకారుడు కోరహ కుమారులు రచించారు దీన్ని. వాళ్ళు పలుకుతూ జీవము గల దేవుణ్ణి దర్శించుటకు అంటే దేవుణ్ణి చూడాలనుకున్నా, దేవుని గురించి చెప్పాలనుకున్నా, దేవుని పిల్లలతో మాట్లాడాలి అనుకున్నా, అలాంటి సందర్భాలన్నిటిలో వారు వాడుతున్న అమూల్యమైన పదం ఏంటో తెలుసా? జీవము గల దేవుడు అని. ఈరోజు క్రైస్తవులకున్న చాలా బలమైన విషయం ఏంటి అంటే మన దేవుడు సజీవుడు, జీవం కలిగిన వారు. కాబట్టి దేవుడు ఎవరు అంటే అందరికీ
అందరికీ పైన ఉండాలి, అందరిలోనూ ఉండాలి. ఈ రెండు జరిగించేవాడు దేవుడు. ఈ దేవునికి జీవం ఉంది, ఈ దేవునికి జీవం ఉంది. మరి ఈ జీవం ఆయన ఎవరికైనా ఇచ్చారా? ఆయన వరకే ఉంచుకున్నారా అని అడిగితే, ఆయన దగ్గర ఉన్న జీవం యేసుక్రీస్తు వారికి ఇచ్చారు, మనకు కూడా ఇచ్చారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూస్తే యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ చెప్పిన మాట అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఇది వాక్యమును గురించి వ్రాయబడిన మాట, అంటే యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన మాట. అందులో మనకు కనిపించేది 3-4 వచనాలు చదివితే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇంతకీ ఆయన ఎవరు అంటే క్రీస్తు. దేవుడు జీవం కలిగిన వాడు, తన కుమారుడైన క్రీస్తు జీవము కలిగిన వారే. అంతేనా? అంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో ఆయన అనగా దేవుడు అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. దేవుడు ఎవరట? జీవము కలిగినవాడు. ఆ జీవము క్రీస్తుకిచ్చినవాడు, ఆ జీవమే నీకు నాకు ఇచ్చినవాడు. అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేసినవాడు దేవుడు. అలాగే మరో మాట మనం చూస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనం. పౌలు గారు, బర్నబా గారు అది చూసిన తర్వాత ప్రజలందరూ మాట్లాడుతున్నప్పుడు, వారిని గొప్ప చేసి మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన మాట 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవుడెవరట? జీవము గలవారు. సమస్త జీవులను జీవము కలిగిన వాటిగా సృజించినవాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటి అంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుడెవరు అంటే అందరికీ పైన ఉన్నవారు, అందరిలోనూ ఆత్మగా వ్యాపించి ఉన్నవారు. ఈ దేవుడు జీవం కలిగిన వారు. ఆ జీవమే తన పిల్లలైన వారందరికీ, యేసుక్రీస్తు వారికి, మనకు, అలాగే మిగిలిన వాటన్నిటికీ జీవమును దయచేసిన వారు. ఈయన జీవము కలిగిన దేవుడు. అందుకే మాట్లాడుతున్నప్పుడు సందర్భ సహితంగా నా దేవుడు అనే పదం కంటే జీవము కలిగిన నీ దేవుడు, జీవము కలిగిన నా దేవుడు, మన దేవుడు, జీవం కలిగిన వారు అనే పదాన్ని అందరూ ప్రయోగిస్తూ వచ్చినట్టుగా చాలా వచనాలు చూసాం మనం. కాబట్టి దేవుడు జీవం కలిగిన వాడు. బాగుంది. అయితే జీవము కలిగిన ఆ దేవుని చేతిలో పడుట భయంకరమట. అసలు ఆయన చెయ్యి, జీవము కలిగిన దేవుని చెయ్యి ఎలా ఉంటుంది? ఆయన చెయ్యి ఏం చేస్తుంది అని మనం ఆలోచిస్తే, ఇప్పుడే మనం చూసాం, ఆయన చేయి సమస్తాన్ని కలిగించింది. ఆయన చేయి సమస్తాన్ని కలిగించింది. ఒక మాట చూద్దామా? 118వ కీర్తన 15వ చరణం. 118వ కీర్తన 15వ చరణం. యెహోవా హస్తము సాహస కార్యములు చేయును. దేవుని హస్తం ఏం చేస్తుందట? సాహస కార్యాలు చేస్తుందట. సాహస కార్యాలు చేస్తుందట. దేవుని హస్తము ఎలాంటిది అంటే సాహస కార్యాలను చేస్తుంది. అంతేనా? అంతేనా అంటే ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 73వ చరణం. 119వ కీర్తన 73వ చరణంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. దేవుని చేతులు ఏం చేస్తాయి అంటే, ఒక మాట చెప్పాలంటే భూమికి పునాది వేసింది ఆయన చెయ్యే, ఆకాశాన్ని విశాలపరిచింది ఆయన చెయ్యే, ఈ రెండింటి నడుమున్న సమస్తాన్ని సృజించింది ఆయన చెయ్యే. ఆయన చెయ్యి చాలా బలము కలది.
ఆయన హస్తము చాలా బలము కలది. ముఖ్యంగా ప్రకృతిని కలిగించడమే కాదు, ప్రకృతి వడిలో ఉన్న మనిషిని నిర్మించింది కూడా దేవుని చేతులే. అందుకే యోబు గారు కూడా చెప్తారు ఒక మాట, మీ అందరికీ సుపరిచితమైన మాట. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. నీ హస్తము అన్న నీ చేతులు అన్న ఒకటే. దేవుని చేతులు విశాల ప్రపంచాన్ని కలిగించాయి. దేవుని చేతులు మానవుని నిర్మించాయి. అంతేకాదు దేవుడు ఆయన చేతులతో ఇవి చేయడమే కాదు, ఆయన చేతులలో మనల్ని చెక్కుకున్నారు. ఆయన చేతులలో మనల్ని చెక్కుకున్నారు కదా. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకుని ఉన్నాను అన్న యెషయా గ్రంథంలో. కాబట్టి దేవుని హస్తం ఎలాంటిది అంటే, దేవుని హస్తం బలము కలది. దేవుని హస్తం సాహస కార్యాలు చేస్తుంది. దేవుని హస్తం ప్రకృతిని కలిగించింది. దేవుని హస్తం మనిషిని నిర్మించింది. మనిషిని నిర్మించింది. ఇంకా మనం చూడగలిగితే కొన్ని మాటలు మనం చూద్దామండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అంటే చాలా ఉన్నాయి, కొన్ని మచ్చుకు మీకు చూపిస్తున్నా నేను. కొన్ని, వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగును, ఆకాశమునకెక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చును. అంటే దేవుని నుండి తప్పించుకోవాలని ఒక మనిషి ఎంత దూరం వెళ్ళినా, అది పాతాళమంత లోతైనా సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే, ఎక్కడ ఉన్న ఆయన చేతులు వారిని లాగి పట్టి తేగలవు. కాబట్టి దేవుని చేతులు ఎలాంటివి అంటే సాహసాలు చేయగలిగినవి. ఆ చేతులతోనే ఆయన అన్నీ చేయగలిగారు. ఆ చేతులలోనే మనలను చెక్కుకున్నారు. అయితే ఆయన చేతుల్లో నేను చెక్కబడిన వాడను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఊరుకోరు. అవే చేతులతో నిన్ను చిదిమేస్తారు. అదే ప్రకృతి వడిలో పెట్టి నిన్ను నాశనం చేయగలరు. ఆయన చెయ్యి అంటే సుకుమారమైనదనో, ఆయన చెయ్యి అంటే సాహస కార్యాలు చేసేది కాబట్టి నన్ను కాపాడుతుందో కాదు. అది నువ్వు జాగ్రత్తగా ఉంటేనే. ఆజ్ఞను మీరినా, ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చకపోయినా అదే చేతితో నిన్ను సర్వనాశనము చేయగలడు. సర్వనాశనము చేయగలడు. కొన్ని మాటలు ఆయన చేతులు ఎలాంటి కార్యాలు చేశాయో, అంటే మంచికి మంచే చేశాయి, చెడుకు చెడే చేశాయి. అలాంటి కొన్ని మాటలు మనం చూడగలిగితే ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనంలోని 2వ మాట. 6వ వచనంలో 2వ మాట, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. దక్షిణ హస్తం అంటే కుడి చేయి. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరారు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి. ఆ సందర్భంలో ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు పాడుతున్న పాటలోని ఒక మాట ఏంటో తెలుసా? నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టింది. శత్రువు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారని, అంతేగాని అన్యులను ఐగుప్తులను మాత్రమే అనుకోవద్దు. మనము దేవునికి ఇష్టంగా లేకపోయినా, ఇశ్రాయేలు దేవునికి ఇష్టంగా లేకపోయినా, ఇశ్రాయేలు దేవునికి విరోధంగా ఉన్న వారు దేవునికి శత్రువులుగానే మారిపోయారు. వారిని శిక్షించారు ఆయన. సో దేవుని హస్తం ప్రకృతిని నిర్మించడం, మనల్ని నిర్మించడం, మన అరచేతులు, ఆయన అరచేతిలో మనల్ని పెట్టుకొని చూడడమే కాదు, ఆయన ఆజ్ఞను మీరి మన శత్రువులుగా మారితే మనల్ని చితక్కొట్టడం కూడా ఆయన చేతుల్లోనే ఉందట. అలా చితకగొట్టబడిన వారు కూడా మనకు బాగా తెలుసు. ఎవరు వారు? చాలామంది ఉన్నారు. అన్య జాతి ప్రజలంతా ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఉన్న వారిని అందరినీ ఆయన చితక్కొట్టుకుంటే వచ్చారు కదా. అమ్మోనీలను, అమాలేకులను, అమోరీలను, మోయాబీలను, వీళ్ళని ఇశ్రాయేలీలైతే వాళ్ళని ఏం చేయకూడదు అన్నారు. కానీ వారు మీరినప్పుడు మాత్రం దేవుడే వారికి విరోధి అయి తన చేతినెత్తినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అంతేకాదు, ఒక చక్కని సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను ఇప్పుడు. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలును ఓడించి
ఇశ్రాయేలీల దేవుడు నివసించే స్థలమైనటువంటి మందసం నేనుంటాను అని సెలవిచ్చారు ఆయన. ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఎక్కడుందో అక్కడే దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చేవారు. మందసం అంటే సాక్షాత్తు దేవుడే ఉన్నట్లుగా భావించేవారు నాటి ఇశ్రాయేలీలు. ఈ మందసం ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయింది. దీనికి చాలా కారణాలు. ఇశ్రాయేలీలు దేవునికి అనుకూలంగా లేరు కాబట్టి. అయితే ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళినటువంటి ఈ మందసం ఎప్పుడైతే వెళ్ళిందో దేవుని హస్తం వారి విషయంలో ఏం చేసిందో ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలోని లాస్ట్ 2 లైన్స్. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలోని లాస్ట్ 2 లైన్లు. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. నిజంగా మందసాన్ని పట్టుకుని వెళ్ళి అష్టోదుకు తీసుకుని వెళ్ళి దాగోను గూడులో పెట్టారు. ఆ దేవత ఎలా అయిపోయిందో మీకు తెలుసు. అష్టోదు నుండి గాతుకు పంపించారు, గాతు నుండి ఎక్రోనుకు పంపించారు. ఇక ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు రహస్య ప్రదేశాల్లో గడ్డలు వచ్చి భయంకరమైన బాధను అనుభవిస్తున్నారు. ఎంత భయంకరం అంటే మరణ భయము వారిని ఆవహించింది. కారణం యెహోవా హస్తము వారికి విరోధంగా ఉంది కాబట్టి. మరి యెహోవా హస్తము తోడుగా ఉంటే దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచూ వచ్చాను. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని చవి చూశాను. ఇలాంటి పదాలే చదువుతూ ఉంటాం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అనేక మంది వారికి సహాయం చేశాను. ఎజ్రా గారి విషయం, నెహెమ్యా గారి విషయం, దావీదు గారి విషయం, యోసేపు గారి విషయం మనం చూస్తున్నప్పుడు దేవునికి విధేయత కలిగి జీవించే వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. అప్పుడు బాగుంటుంది. కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారికి యెహోవా హస్తం విరోధముగా ఉంటుంది. అప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అవును ప్రియులారా, చాలా భయంకరంగా ఉంటుంది. అంతెందుకు, దేవునికి చాలా ఇష్టడైన దావీదు గారు దేవుని విషయంలో ఒక తప్పిదం చేశారు. దేవుని విషయంలో అదేంటి అంటే దేవుడు జనాభా లెక్కలు వేయొద్దని చెప్పారు. కానీ నా రాజ్యంలో ప్రజలు ఎంతమందో తెలుసుకోవాలన్న అభిలాష దావీదు గారిలో పుట్టి యోవాబు గారు వారిస్తున్న లెక్కలు చూస్తున్నప్పుడు దేవుడు ఒక దూతను పంపి అక్కడ ఒక నాశనాన్ని కలుగ చేశారు. అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందో మనందరికీ తెలుసు. మనకి సమూయేలు 2వ గ్రంథంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటి అంటే దేవుని పిల్లలైన వారు దేవునికి విరోధంగా ఉన్న దేవుని శత్రువులే, దేవుని పిల్లలు కాని వారు దేవుని పిల్లలకు విరోధులైన వారు దేవునికి శత్రువులే. ఎవరినైనా శత్రువులుగా వారు మారితే మాత్రం వారికి విరోధంగా ఆయన హస్తం పనిచేస్తుంది. దేవునికి ఇష్టలుగా ఉంటే వారికి తోడుగా ఆయన హస్తం పనిచేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన చేతులు చాలా బలము కలవి. ఆయన చేతులు సాహస కార్యాలు చేసేవి. ఆయన చేతులు ఎన్నో అద్భుతాలను చూపిస్తాయి ఆయనకు అనుకూలంగా ఉంటే, ఎన్నో వింతలను కూడా చూపిస్తాయి విరోధంగా ఉంటే. అయితే హెబ్రీ పత్రికలో వ్రాయబడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జీవము కలిగిన ఆ దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నారు. అంటే ఇది ఆయనకు విరోధంగా ఉన్న వారి మీద ఎత్తిన చెయ్యనమాట. భయంకరం అన్నారుగా, ఆనందకరం అనలేదుగా. భయంకరము అంటే ఇప్పుడు ఆయన చేతులు విరోధంగా ఉన్నాయి. ఇంతకీ ఎవరికి విరోధంగా ఉన్నాయి? ఆయనకి విరోధంగా ఉన్న వారికి. ఆయనకి ఎవరు విరోధులు? ఆయనకి ఎవరు విరోధులు? అసలు ఎందుకు ఈ మాట ఆ సందర్భంలో వ్రాయబడింది అనేది ఒకసారి మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని అనగా యేసుక్రీస్తుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఇంతకీ జీవము గల దేవుని చేతిలో పడేవారు ఎవరో తెలుసా? దేవుని కుమారుని పాదాలతో త్రొక్కేవారు. నెంబర్ 1. నెంబర్ 2, మనం పరిశుద్ధపరచబడాలి అంటే సాధనమైన నిబంధన ఏది అంటే క్రీస్తు వారి రక్తం. ఈ రక్తాన్ని అపవిత్రమైనది, అది పవిత్రమైనది కాదు అని ఎంచేవాడు. నెంబర్ 3, కృపకు మూలమైన పరిశుద్ధాత్మను తిరస్కరించేవాడు.
క్రీస్తును అంగీకరించని వాడు, క్రీస్తును త్రొక్కేవాడు, క్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచేవాడు, పరిశుద్ధాత్మను తిరస్కరించేవాడు జీవము గల దేవుని చేతిలో పడతాడు. అది అతనికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు? యేసుక్రీస్తుని అంగీకరించకపోతే తండ్రికి ఇష్టం ఉండదా? పరిశుద్ధాత్మని విశ్వసించకపోతే ఆయనకి ఇష్టం ఉండదా? పవిత్రమైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని అపవిత్రమైంది అని చెప్తే ఆయన కోపం వస్తుందా? మరి ఈరోజు సమాజంలో చాలామంది చెప్తున్నారుగా, వారికి ఏ నష్టం కలగట్లేదుగా అనుకుంటున్నావా? ఆయన ఒక సమయాన్ని కేటాయించారు. ప్రతి దానికి సమయం ఉంటుంది కదా, ఆ సమయంలోనే ఆయన పనిష్మెంట్ ఇస్తారు. అప్పటి వరకు నువ్వు చూస్తూ ఆయన ఏం చేయబోతున్నారో ఆలోచించడమే తప్ప, లేదు నీకు చేతనైతే వీరందరూ మారాలని నువ్వు కోరుకొని వారికి సువార్తను ప్రకటించడమే తప్ప, ఏంటి ఇంత అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఉన్నారు అని నువ్వు అనక్కర్లేదు. ఎందుకంటే పగ తీర్చుట, ప్రతీకారం చెల్లించుట ఆయన పని, అది ఆయన ఇస్తారు. నువ్వు ఆవేశపడక్కర్లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎవరు జీవము కలిగిన దేవుని చేతుల్లో పడతారు అంటే కుమారుని పాదాలతో త్రొక్కేవారు. యేసుక్రీస్తు వారిని పాదాలతో త్రొక్కుతున్నారట, త్రొక్కేవారట. అంటే గతంలో జరిగి ఉండొచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, రేపు జరగొచ్చు. అయితే మరి యేసుక్రీస్తు వారు గతంలో అయితే ఉన్నారు కానీ ప్రస్తుతం లేరు, రేపు రారు, మన శరీరంగా భూమి మీద ఉండరు కదా, ఆయన తొక్కడం ఎలా సాధ్యం? అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు అంటే వాక్య రూపంలో ఉన్నారు. ఈ వాక్యాన్ని తృణీకరించే వారంతా, యేసుక్రీస్తు వారి మాటను పెడచెవిని పెడుతున్న వారంతా ఆయనను తొక్కుతున్న వారితోనే సమానం. ఆయనను తొక్కుతున్న వారితోనే సమానం. ఆయన బ్రతుకున్న కాలంలోనూ ఆయనను తృణీకరించారు, ఈరోజు ఆయన మాటను తృణీకరిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే వాక్యాన్ని, లేఖనాలను చించే వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్స్ దొరికినప్పుడు బైబిల్ని కాల్చేవారు, బైబిల్స్ని చించి కుంపట్లో పడేసేవారు. బైబిల్ అంటేనే భయంకరమైన కోపానికి ఉగ్రతను తెచ్చుకునే వారిని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? వారిని చూసి మనం ఊగిపోక్కర్లేదు, కానీ తప్పకుండా దేవుడు పగ తీరుస్తారు. ఈ వ్యక్తి ఆయన చేతుల్లోనికి వెళ్ళబోతున్నాడు, జీవము కలిగిన దేవుని చేతిలోనికి వెళ్ళబోతున్నాడు అనే సంగతి మాత్రమే మనం గుర్తుంటే చాలు. ఎవరు దేవుని చేతుల్లోనికి వెళ్ళేవారు అంటే క్రీస్తుని పాదాలతో తొక్కేవారు, వాక్యాన్ని తృణీకరించేవారు. ఉన్నారా అలాంటి వారు ఈరోజు సమాజంలో? ఇప్పుడే కాదండి, యేసుక్రీస్తు వారి కాలంలోనే ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడతారు కదా, కొండ మీద ప్రసంగంలో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు. చూద్దామా? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. పరిశుద్ధమైనది ఏంటిది? దేవుని మాట. ఆయన వాక్కు నిర్మలమైనది, ఆయన వాక్యం పవిత్రమైనది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైనది ఏది అంటే వాక్యం, క్రీస్తు. ఈ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు. ఎందుకు? కుక్కలు కామ్గా తినిపోవు. ఒకటి రాగానే రెండోది వస్తుంది, నాదంటే నాదనుకుని విస్తరిని చించి వెళ్తూ ఉంటుంది. పవిత్రమైన క్రీస్తు మాటలు కుక్క స్వభావం కలిగిన వారి దగ్గర ప్రకటించడం వలన ప్రయోజనం ఉండదు. అలాగే మీ ముత్యాలను పందుల ఎదుట వేయొద్దు. ఏవి ముత్యాలు? మనుషుల మాటలే తక్కువగా మాట్లాడేవారిని అంటూ ఉంటాం, ముత్యాలు రాలినట్టే తక్కువగా మాట్లాడుతున్నారు అని. మన మాటలే ముత్యాలతో పోలిస్తే మరి స్వచ్ఛమైన పరిశుద్ధతతో కూడిన క్రీస్తు మాటలు ఇంకెంత అద్భుతం చెప్పండి. మరి అలాంటి అమూల్యమైన క్రీస్తు మాటలు పందుల ముందేస్తే ఏం చేస్తాయి? పంది స్వభావం కలిగిన వారి ముందు చేస్తే ఏం చేస్తాయి? పంది స్వభావం ఏంటో తెలుసా? నువ్వు దానిని ఇంటికి తెచ్చి చక్కగా స్నానం చేయించి, పౌడర్ రాసి, డ్రెస్ వేసి, ముక్కు కమ్మి పెట్టి,
ఇంక నువ్వు కావాలంటే పందికి నువ్వేం చేయాలనుకుంటే మెడలో గంట కట్టి లేదా బంగారపు గొలుసు వేసి నువ్వేది చేసి అలా కూర్చోబెట్టు 10 నిమిషాలు అది ఏం చేస్తుందంటే మరలా బురద గుంటలోకే వెళ్తుంది. అంటే ఎంత పవిత్రమైన మాటలు చెప్పి బయటకు తేవాలని ఒక వ్యక్తిని మనం తీసుకొచ్చినా, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే సువార్తను వినాలి, నమ్మాలి అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సువార్త ప్రకటన ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు. రక్షించబడిన వ్యక్తి మరలా బురదలోకి వెళ్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ముందు నువ్వు ముత్యాలు చల్లడం నిరుపయోగం. చాలామందిని చూస్తుంటాం కదా మనం, ఆపదలో కష్టంలో దేవుడా 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 అంటారు, అది తీరిన తర్వాత మరలా ఆ బురదకే తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వారి ముందు అమూల్యమైన మాటలు చెప్పడం వృధా. అందుకే పాదాలతో త్రొక్కి, అవి మనం చదివాం కదా, మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. ఇక్కడ ముత్యాలు స్వచ్ఛమైన దేవుని మాటలు లేక క్రీస్తు సువార్తలో ఉన్న అమూల్యమైన సంగతులు. వీటిని పందుల ముందు వేయకూడదు. అంటే మధురమైన స్వచ్ఛమైన వాక్యాన్ని వినడానికి ఇష్టం లేని వారికో, విన్నా బ్రతకలేని వారికో పదే పదే చెప్పడం వలన ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు సరికదా, వాటిని త్రొక్కడమే కాదు, మనల్ని చీల్చే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. కాబట్టి ఎందుకు దేవుని చేతిలో పడుట భయంకరమనే పదం వాడబడింది అంటే, వాక్యాన్ని లేక దేవుని కుమారుని కాళ్ళతో త్రొక్కడం అంటే, దేవుడు తన మాటను నీ దగ్గరకు పంపిస్తున్నప్పుడు లెక్క చేయకుండా, వినడానికి చెవినీయకుండా, హృదయాన్ని ఇవ్వకుండా, చెప్పేవారి మీద నిందలు వేసి చెప్పేవారిని వెళ్ళగొట్టేలా ఉండేవారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు ప్రకటిస్తే అలాగే చెప్పారు, పౌలు గారు ప్రకటిస్తే అలాగే అన్నారు, వెళ్ళిపోమన్నారు. అక్కడి నుంచి మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అనుకునే ఆ ప్రదేశాన్ని వదిలి మరొక ప్రదేశానికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో చదువుతాం మనం అపోస్తల కార్యంలో పౌలు గారి విషయంలో. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, జీవము కలిగిన దేవుని చెయ్యి ఎంత మంచిదో, ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో, అంతే ఆయనకు విరోధంగా బ్రతికే వారి మీద తిరుగుతుంది, ఎదురు తిరుగుతుంది కూడా, నాశనం చేస్తుంది కూడా. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం, ఎవరు ఆయనకు విరోధులు అంటే, మనం చెప్పుకుంటున్న ఈ సందర్భంలో క్రీస్తు మాట వినక తృణీకరించేవారు. తృణీకరించడం, మనం దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా ఇస్తున్నప్పుడు కాలు తెల్ల తన్నారనుకోండి, తృణీకరించడం అంటాం, తొక్కడం అంటే అదే. ఆయన మాటని వినడానికి చెవినీయక, అనుసరించడానికి ఇష్టపడక, ఆయన మాటలు ఎలా వినపడతాయి? దైవజనుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా. అలా వినబడిన మాటను స్వీకరించక, నువ్వు నాకు చెప్పావంటలే, నీ సంగతి నువ్వు చూసుకో అంటున్నాము అంటే, ఇక్కడ బాహ్యంగా నీకు చెప్పేవారు నీకు అలా కనిపిస్తున్నారేమో కానీ చెప్పిస్తున్న దేవుడు నీకు కనబడట్లేదు అంటే, నీవు ఆ మాటలని కాళ్ళతో తొక్కేస్తున్నావు. దేవుడు నిన్ను సరిచేయడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను పవిత్రపరచడానికి, తన సొత్తుగా నిన్ను చేసుకోవడానికి ఎవరి ద్వారా అయినా సరే దేవుడు తన మాట నీకు వినిపిస్తున్నప్పుడు దాన్ని నువ్వు పెడచెవిని పెడుతున్నావు అంటే, దేవుని చేతిలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అవును, ఎందుకంటే ఆయన దేవుని మాట లేక తన కుమారుని గురించిన సువార్త వాక్యాన్ని వినకపోయినంత మాత్రాన దేవుడు అంత భయంకరంగా తన చేతుల్లోని తీసుకుని చిదిమేయాలా అంటే అవును. ఎందుకంటే ఆయనే చెప్పిన మాట, ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ చరణం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ చరణంలో, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎప్పుడెప్పుడు మీరు దేవుని మాటకు లోబడి స్వార్థను నమ్మి క్రీస్తును హత్తుకుంటారో, క్రీస్తుతో సహవాసం చేయడానికి ఇష్టపడతారో, అదే దేవుని కుమారుని మీరు ముద్దు పెట్టుకోవడంతో సమానం. వాక్యాన్ని వినాలి, వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్న ప్రతి హెచ్చరికను స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు మీరు కుమారుని ముద్దు పెట్టుకున్నట్లు అవుతుంది. ఒకవేళ అది మీరు చేయలేకపోయారనుకోండి, దాని కాళ్ళతో మీరు త్రొక్కుతున్నట్టు లెక్క. కాళ్ళతో త్రొక్కితే ఆయన కోపమట త్వరగా రగులుతుందట.
ఆయన కోపం రగిలితే, ఆయన కోపం మండితే, ఆయన ఉగ్రత మన మీదకి వస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయో బైబిల్లో ఎంతోమంది జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, దేవుడు జీవము కలిగిన వారు, ఆయన చేయి చాలా అద్భుతమైనది. కానీ ఆ చేతుల్లో పడి భయంకరమైన స్థితికి వెళ్లకుండా ఉండాలని రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అదేంటో తెలుసా? నా కుమారుని ముద్దు పెట్టుకోండి, నా కుమారుని కాళ్ళతో తొక్కొద్దు. ఆయనను ముద్దు పెట్టుకోకపోయినా పర్వాలేదేమో, కానీ ఆయనను మీరు తొక్కుతున్నట్టు అనిపిస్తే మాత్రం నేను మిమ్మల్ని తొక్కేస్తా అంటున్నారు ఆయన. నా కోపం రగిలిపోతుంది, మీరెంత త్వరగా నా కుమారుని ముద్దు పెట్టుకుంటారో మీకంత మేలు. లేని ఎడల ప్రమాదం అంచుల్లో, అగ్ని అంచుల్లో మీరున్నారనే సంగతి జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు ఆయన. అలాగే రెండో విషయం మనకు తెలుసు, అదే తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధనా రక్తమును అపవిత్రమైనదిగా ఎంచేవారు. నిజమే, చాలామందికి ఉండే సందేహం ఇది. ఈ సందేహంతో వారు చేసే పనేంటి అంటే, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించలేరు, ఆయన రక్తము పవిత్రమైనదిగా చెప్పలేరు. ఈరోజు చాలామంది హైందవ సహోదరులను చూస్తూ ఉంటాం. అంటే బైబిల్ని తప్పు పట్టాలి అనుకునేవారు, కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు అఫ్కోర్స్. కానీ బైబిల్ని తప్పు పట్టాలనుకునే వారిని మనం చూస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? మనం వెళ్ళి చెప్తాం కదా, యేసుక్రీస్తు వారి రక్తం చాలా పవిత్రమైందండి, ఆ రక్తంలో మన పాపాలు కడుక్కోవాలండి అంటే, నేను ఇప్పుడు పుట్టాను 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 2000 సంవత్సరాల క్రితం నా కొరకు ఆయన రక్తం కార్చడం ఏంటి? ఎప్పుడో ఆయన ఇప్పుడు పుట్టే ఈ తరంలో పుట్టే నా కొరకు ఆయన ఎప్పుడో రక్తం కార్చారంటారేంటి? మీరు చెప్పేదానికి అసలు ఏమైనా బుర్రుండి చెప్తున్నట్టుందా, సంబంధం ఉందా అని అడుగుతూ ఉంటారు మనల్ని చాలామంది. యేసుక్రీస్తు వారు ఆయన కాలంలో తరువాత తరాలలో వచ్చేవారందరికీ మాదిరిగా అందరి కొరకు పవిత్రమైన తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించారు. ఇదే మాట యోహాను గారు, యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు తన మొదటి పత్రికలో చెప్పారు. ఒకసారి మాట చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోని చివరి 2 లైన్లు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోని చివరి 2 లైన్లు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే, ఒక వ్యక్తి పవిత్రుడు కావాలి అంటే, ఆ వ్యక్తి ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా సరే యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించకపోతే అతనికి పరిశుద్ధత రాదు. పాత నిబంధన కాలం వారు ఆయన వచ్చి రక్తాన్ని చిందిస్తారని అంగీకరించిన వారు, ఆయన కాలంలో ఉన్నవారు విశ్వసించకపోయినా అది విశ్వసించవలసిన వారు. మరి ఈరోజు మనం ఆయన పవిత్రమైన రక్తాన్ని నా కొరకే ధారపోశారని నువ్వు నమ్మాలి అంతే తప్ప, ఆయన పాపే, ఆయన పాపం వలన పుట్టినవాడే, మరియమ్మ గారు పాపం చేస్తేనే ఆయన జన్మించాడు, ఆయనలో పాపం లేదని ఆయన చెప్పుకున్నాడు కానీ ఆయన పెద్ద పాపి అని ఇలాంటి వక్ర భాషను చెప్పేవారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే, చూసి నమ్మాలి అనుకుంటే అది నీది విశ్వాసం అనిపించుకోదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మనము పవిత్రంగా పరిశుద్ధమైనదిగా ఎంచే బైబిల్ చెప్తున్న మాట, యేసుక్రీస్తు పవిత్రుడు. పవిత్రుడు ఇదే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఒకసారి చూస్తారా? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడును, మొట్టమొదటి మాట అదండి, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. ఆయన దేహం పవిత్రమైనది, ఆయన రక్తం పవిత్రమైనది, ఆయన జీవితం పవిత్రమైనది. అది నువ్వు పవిత్రంగానే ఎంచాలి. అది అపవిత్రమైనదని నువ్వు ఎంచావు అంటే జీవము గల దేవుని చేతిలో నీకు వెళ్ళిపోతున్నావని అర్థం. అసలు ఆయన రక్తంతో నాకు పనే లేదండి అంటున్నావా? నమ్మాలి ప్రియులు. కొంతమంది ఈ మధ్యకాలంలో చాలామంది బయలుదేరారు, అసలు బాప్తిస్మంతో పని లేదని, ఆయన రక్తంతో మనకు అవసరమే లేదని, విశ్వాసం ఒక్కటి ఉంటే చాలు అనేవారు కూడా లేకపోలేదు. అలాంటి వారికి ఈ మాట గొడ్డలి పెట్టు లాంటిది. పవిత్రమైన ఆయన రక్తమును నీ పాపాలను పరిహరించి నిన్ను పరిశుద్ధనిగా చేస్తుందని ఎంచాలి. అలా ఎంచకపోతే భయంకరమైన ఆ దేవుని చేతిలోనికి నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటి అంటే, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించకూడదు.
కృపకు మూలమగు ఆత్మ. దేవుని కృప మొదటి హాఫ్ యేసుక్రీస్తు వారి దయ వలన మనం దేవుని కృపను పొందుకుని రక్షణలోనికి వస్తాం. సెకండ్ హాఫ్ రక్షించబడిన మనము పరిశుద్ధాత్మని వరమును పొందుకుని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. అంటే క్రీస్తు దగ్గరకు రావడానికి ఒకెత్తు, క్రీస్తు దగ్గరకు వచ్చిన వారు తండ్రి దగ్గరకు చేరడం ఒకెత్తు. అందుకే క్రీస్తు సత్యాన్ని బోధిస్తే పరిశుద్ధాత్మ సర్వసత్యాన్ని బోధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక వ్యక్తి రక్షించబడిన వాడైతే వాక్య ప్రకారం ఆ వ్యక్తి తప్పకుండా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నాకు పరిశుద్ధాత్మ అక్కర్లేదు, యేసుక్రీస్తు వారి రక్తం నాకు అక్కర్లేదు, అసలు యేసుక్రీస్తే నాకు అక్కర్లేదు అనుకునేవారు జీవము గల దేవుని చేతిలో పడతారు. అలా అనుకునేవారు ఉన్నారా? కోకొల్లలున్నారు. దేవుడొద్దు, దేవుని కుమారుడొద్దు, పరిశుద్ధాత్మ వద్దు, నాకు నచ్చినట్లు జీవిస్తా, నన్నెవరు ఆపేది? నిన్నెక్కడ ఎవరు ఆపలేరు. కానీ నీకు అడ్డుకట్ట వేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన అడ్డుకట్ట వేస్తారనే సంగతి మరిచిపోయి బ్రతుకుతున్నావేమో ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను చాలా ప్రేమించారు, నువ్వు అడగకుండానే అన్నీ ఇచ్చారు. నువ్వు అడగకుండానే అన్నీ ఇచ్చారు. మనం అడగలేదు ప్రకృతి కావాలని, మనం అడగలేదు ఇలాంటి అవయవాలు కావాలని, మనం అడగలేదు తల్లిదండ్రులు ఇలా ఉండాలి అని, మనం అడగలేదు భర్త ఇలా కావాలి అని. మనం అడిగినవి అందరికీ లభించవు కూడా. ఇలాంటి పిల్లలే పుట్టాలని కోరుకుంటాం, ఖచ్చితంగా యాంటీగానే పుడతారు. కాబట్టి మనం ఊహించం. కానీ నీకేది కావాలో, నీకేది అవసరమో, ఏది నీకు ప్రయోజనాన్ని ఇస్తుందో ముందే ఆచి తూచి నీకు అవసరమైనది అందించారు ఆయన. ఎందుకో తెలుసా? తన కుమారుణ్ణి నువ్వు ముద్దు పెట్టుకుంటావని, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తావని, ఈ ఇద్దరిని కలిగి నీవు పరలోకాన్ని చేరుకుంటావని. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటే క్రీస్తుని సంపాదించకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా నువ్వు వెళ్ళే చోటేదో తెలుసా? నరకం. అదే జీవము గల దేవుని చేతిలో పడడం, నష్టపోవడం, నాశనానికి వెళ్ళిపోవడం, నరకంలోనికి చేరడమే జీవము గల దేవుని చేతిలో పడడం. ఆయన పనిష్మెంట్ ఇచ్చి మనల్ని పాతాళములో, నరకములో తోసివేస్తాడు. అదే నువ్వు క్రీస్తుని అంగీకరించి క్రీస్తుతో సహవాసాన్ని కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ జీవితాన్ని దేవుని పనిలో కొనసాగిస్తూ ఉంటే ఆయన చేయి నిన్ను అపురూపంగా ఆదుకుంటుంది. ఆయన చేయి సాహస కార్యాలు నీకు చూపిస్తుంది. ఆయన చేయి నిన్ను పరలోకం వైపు అడుగులు వేయించి తన చెంతకు చేర్చుకుంటుంది. ఏది కావాలి నీకు ఈ రాత్రి? జీవము గల దేవుని చేతిలో పడి నరకానికి వెళ్తావా? జీవము గల దేవుని చేతి నీడన ఆయన హస్తము క్రింద ఉండి పరలోకాన్ని సాధిస్తావా? ఏది కావాలి? పరలోకం కావాలి అంటే యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకో. అంటే వాక్యాన్ని ఇష్టపడు, వాక్యాన్ని ప్రేమించు, వాక్యంతో సహవాసం చెయ్యి. వాక్యం 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 కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, లేస్తున్నా, ఏది చూసినా వాక్యం 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 అంటూ ఆనందంతో నువ్వు ధ్యానించిన రోజు కుమారుని నువ్వు ముద్దు పెట్టుకున్నట్లు, అలా నువ్వు ముద్దు పెట్టుకుంటే నిన్ను ఆయన ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాడు, నిన్ను ఆయన కౌగిలించుకోవాలనుకుంటున్నాడు, నిన్ను ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకోవాలనుకుంటున్నాడు. అంటే దేవుడు మనలను ప్రేమించాలి అంటే మనం క్రీస్తును ప్రేమించాలి. దేవుడు మనలను ప్రేమించాలి అంటే మనం పరిశుద్ధాత్మను ప్రేమించాలి. ప్రేమించి ఆ ఇద్దరిని మనలోనికి తెచ్చుకోగలిగితే ఆ ఇద్దరి ద్వారా మనము తండ్రి ప్రేమను పొంది పరలోకాన్ని సాధించడానికి వీలు కలుగుతుంది ప్రియులారా. అది కాదు అంటే పరలోకం అనే ఆశ వదులుకోవాలి. ఆ లోకం వెళ్ళడానికి మనకు వీలే లేదు. నువ్వెన్ని మాటలు వింటున్నావో కాదు, నువ్వెన్ని ప్రసంగాలు చేస్తున్నావో కాదు, నువ్వెంత పరిచర్య చేస్తున్నావో కాదు, నువ్వెన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నావో కాదు, నువ్వు కుమారుని ముద్దు పెట్టుకుంటున్నావా? పరిశుద్ధాత్మను అంగీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నావా? ఆలోచించు. పరిశుద్ధాత్మను స్వీకరించకపోతే మరి జీవితం ఏమవుతుందో ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. కుమారుని, యేసుక్రీస్తు వారి లేక దేవుని కుమారుని పాదాలతో త్రొక్కకూడదు. మరి ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి అని నేర్చుకున్నాం, రైట్. మరి పరిశుద్ధాత్మను తిరస్కరించకూడదా? తిరస్కరించకూడదు. తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? మనందరికీ తెలిసిన మాటే. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకొని ముగించుకుందాం. 31, 32. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ
ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. దేనికి లేదండి? ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మరి ఏం చేయాలి? ఆత్మను దూషించకూడదు, ప్రేమించాలి. ఆత్మను తిరస్కరించకూడదు, స్వీకరించాలి, ఆహ్వానించాలి, లోపలికి పిలవాలి. క్రీస్తును ముద్దు పెట్టుకుని లోపలికి పిలువు. పరిశుద్ధాత్మను దూషించక ప్రేమించి లోపలికి పిలువు. అప్పుడు దేవుడు నిన్ను తన అరచేతులలో చెక్కుకోవడమే కాదు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని లాలిస్తారు, నీకు పరలోకాన్ని ఇస్తారు. ఈ రెండూ నువ్వు చేయలేకపోతే, క్రీస్తు మాటని తొక్కివేసి ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి పరిశుద్ధాత్మను ఒకవేళ తిరస్కరిస్తే ఆయన చేతుల్లో పడడానికి నువ్వు చాలా దూరంగా లేవు అనే సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు చాలా సమీపంగా ఉన్నావు. దేవుడు తన శత్రువులను చితకబాదును. దేవుడు తన శత్రువులను చితకబాదును. శత్రువులుగా ఉన్నారా? శత్రువులు ఎవరో కాదండి, క్రీస్తుని పరిశుద్ధాత్మను అంగీకరించిన వారు, స్వీకరించిన వారే ఆయనకి శత్రువులు. క్రీస్తుని పరిశుద్ధాత్మని ఎవరు అంగీకరించారో తెలుసా? ఎవరు స్వీకరించారో తెలుసా? లోకంతో స్నేహం చేసేవారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీకు తెలియదా? మీరు ఎరుగరా? లోకంతో స్నేహం చేస్తున్నావా? లోకస్తులతో స్నేహం చేస్తున్నావా? లోక సంబంధమైన వినోదాలతో స్నేహం చేస్తున్నావా? అయితే నువ్వు దేవునికి ఎప్పుడో శత్రువుగా మారిపోయావు. అంటే ఆయన చేతుల్లో పడి నలిగిపోవడానికి చాలా సమీపంగా ఉన్నావన్నమాట. క్రీస్తు ఎవరో తెలుసు, ఆయన రక్తం యొక్క విలువ నీకు తెలుసు, పరిశుద్ధాత్మ చేసే పనులేంటో నీకు తెలుసు, పరిశుద్ధాత్మని ఎలా స్వీకరించాలో నీకు తెలుసు. అయినా క్రీస్తుని అంగీకరించాలనుకుంటున్నావు, పరిశుద్ధాత్మను రప్పించాలనుకుంటున్నావు, కానీ వారిని ప్రక్కన పెట్టి లోకంతో నువ్వు స్నేహం చేస్తున్నావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఒకనాడు ఫిలిస్తీన్లను జ్ఞాపకం చేసుకో. మరణ భయము చేత రగిలిపోయారు ఆనాటి ఫిలిస్తీన్లు. అంతేకాదండి, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఒక ఇస్కరియోతు యూదాను చూడండి, ఆయన ముద్దు పెట్టుకున్నాడు బాహ్యంగా, కపటంగా. ఆ ముద్దు కాదు దేవుడు కోరుకుంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఆహాబుని చూడండి. ఏలియా గారితో అంటారు ఆహాబు గారు ఏమని తెలుసా? నా ఏలినవాడా, నీ చేతికి నేను చిక్కానా? ఏలియా గారి చేతికి చిక్కడం అంటే అది ఏలియా గారి పర్సనల్ కాదండి, దేవుని తరపున వచ్చారు ఏలియా గారు. కాబట్టి అక్కడ మనం గమనించవలసిన విషయం, నీ చేతికి చిక్కానా అంటే దేవుని చేతికి నేను చిక్కానా అన్నారు. అవును, చిక్కారు ఆహాబు గారు. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు తెలుసా? తాను నాబోతు గారిని చంపించిన కారణం చేత అదే చావు తనకొచ్చింది, అదే చావు తన భార్యకొచ్చింది, అదే చావు తన కుమారుడు యెహోరాముకు వచ్చింది, అదే చావు ఆహాబు 70 మంది పిల్లలకి వచ్చింది, అదే చావు ఆహాబు సహోదరులకు వచ్చింది. ఇదే జీవము గల దేవుని చేతిలో పడటం అంటే. దేవుడెవరో తెలుసు, దేవుని గొప్పతనం ఏంటో తెలుసు. తెలియకపోయినా ఏలీ గారు చెప్తున్నారు, కానీ వినే స్థితిలో ఆహాబు లేడు. ఎవరి మాట వినేలా ఉన్నాడు? లోకం మాట, భార్య మాట. లోకస్తురాలైన అన్యురాలైన భార్య మాట వినడానికి ప్రయత్నం చేశాడు. లోకముతో స్నేహం చేశాడు, దేవునికి శత్రువయ్యాడు. ఫలితం కుటుంబం చిందరవందరైపోయింది ప్రియులారా. తన పట్టణంలో మరణించిన వారినేమో జంతువులు తిన్నాయి, బయట మరణించిన వారిని ఆకాశ పక్షులు తిన్నాయి. భయంకరమైన చావు. తల మొండెము వేరైపోయింది యెజబెలుకి. ఎందుకు జరిగిందో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించక లోకంతో స్నేహం చేశాడు. అన్ని ఆచారాలు కలిగిన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె చెప్పినట్టు విన్నాడు. ఫలితం జీవితంలో ఏ సుఖాన్ని అనుభవించలేకపోయాడు. కుటుంబాన్ని కూడా చిందరవందర చేసిన జీవితం అతనిది. ఈ రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. ఇస్కరియోతు యూదా గారి కుటుంబానికి ఏం మిగిలింది? భార్య విధవరాలైంది, పిల్లలు తండ్రి లేని వారయ్యారు. కొనుక్కున్నాడు, 30 వెండి నాణాలు కూడా దేవాలయంలో పడవేశాడు. 12 మంది అపోస్తలులతో ఉన్న ఆధిక్యతను కోల్పోయాడు. నమ్మక ద్రోహి అని ఒక బిరుదును పొందాడు. ఏం లభించింది ఆయన జీవితంలో? ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం, ఎన్నో అమూల్యమైన మాటలతో నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తావని, పరిశుద్ధాత్మను స్వీకరిస్తావని, ఫలితంగా అంతం వరకు సహించి తన చెంతకు చేరతావని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, దినమెల్లా మన వైపు తన చేతులు చాపుతూ ఉంటే మనం మాత్రం ఆయన చేతులను తృణీకరించి పరిగెడుతున్నాం కదూ. అందుకే ఆ చేతుల్లోనికే మనల్ని తీసుకుని మన జీవితాలను ఎంత భయంకరంగా హింసించాలో, శిక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఆలోచించు. నటిస్తున్నావా దేవుని ముందు? లోకంలో మనుషుల మెప్పును కోరి నటిస్తున్నావా?
అయితే ఆయన చేతుల్లో పడతావు, అది చాలా భయంకరం, అది చాలా భయంకరం. వద్దు, ఆయన చేతుల్లో పడొద్దు, కానీ ఆయన చేతి కింద ఉందాం, ఆయన చేతి సహాయాన్ని పొందుదాం, ఆయన తోడును పొందుదాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుదాం. అవి మనం పొందాలి అంటే క్రీస్తుని, పరిశుద్ధాత్మను అంగీకరించాలి. అవి అంగీకరించిన వారు మంచి ప్రదేశానికి వెళ్తారు, వారిని అంగీకరించని వారు నరకానికి వెళ్తారు. ఏది కావాలో నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాను.